ఈ కేసులో ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోంది అన్న బీఆర్ఎస్ ఆరోపణలపై రేవంత్ రెడ్డి నిప్పులు జరిగారు. కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికితేనే వదలలేదు, ఇంకా ఎవరిని వదులుతాం అని ప్రశ్నించారు. పోలీసులు వారి డ్యూటీ వారు చేస్తారని, కేటీఆర్ లేదా ప్రవీణ్ కుమార్ చెప్పినట్లు క్షణాల్లో విచారణ పూర్తి కాదు అని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఆయన నీతి ఏంటో అందరికీ తెలుసన్నారు. మైకుల ముందు స్టేట్మెంట్లు ఇస్తే విచారణ జరగదని, ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న బండి సంజయ్ కుమారుడి వ్యవహారం పైన సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ పైన పేట్ బషీరాబాద్ పిఎస్లో కేసు నమోదైనట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8వ తేదీనే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని స్పష్టం చేశారు. అయితే ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో 10,000 మంది పోలీసులు భద్రతా విధులు ఉండడం వల్లే విచారణలో కొంత జాప్యం జరిగిందని, ఇప్పుడు దర్యాప్తు వేగవంతం చేశామని వెల్లడించారు సీఎం. ఈ కేసులో ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోంది అన్న ఆరోపణలపైన రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్ డ్రగ్స్ దొరికితేనే వదలలేదు, ఇంకా ఎవరిని వదులుతాం, ఎందుకు వదులుతామని ప్రశ్నించారు. పోలీసులు వారి డ్యూటీ వారు చేస్తారని, కేటీఆర్ లేదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినట్టు క్షణాల్లో విచారణ పూర్తి కాదని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రతినిధి రాణా మరింత సమాచారం అందిస్తారు. రాణా, భగీరథ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఎఫ్ఐఆర్ విషయంలో సీఎం రియాక్ట్ అయ్యారు, రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సో ఫర్దర్గా కేసు విచారణ ఎట్లా ఉండబోతోంది? రాణా, ఎటువంటి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు? ఇవాళ దాదాపు 2 గంటల పాటు కూడా మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్లో చాలా కీలకమైనటువంటి అంశాలని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా మోడీ గురించి, పర్యటన గురించి ఆయన మాట్లాడుతూనే, దాంతోపాటు మోడీ ఎప్పుడైతే మాతో కలిసి పనిచేయండి అనేసి ఆ మాట అన్నారో దానికి క్లారిటీ ఇస్తూనే ఆయన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరిగింది కాబట్టి వాటిపైన కూడా క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బండి సంజయ్కి సంబంధించిన కుమారుడి వ్యవహారం అనేది ఆయన ప్రస్తావించినప్పుడే దాదాపు గంట పాటు కూడా నేను డీజీపీని కానీ ఇతర అధికారులను కూడా నేను పిలిపించుకున్నారు. వారి నుంచి కూడా నివేదికని అడిగాను, దాంతోపాటు సమీక్ష కూడా నేను చేశాను. దాంతోపాటు ఎప్పుడు ఏ క్షణంలో వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారు, ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యిందనే దానిపై కూడా నేను పూర్తి వివరాలు అనేది కూడా సేకరించాను. దాంతోపాటు ఇప్పుడు బాధితురాలు చెప్తున్నట్టుగా చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఎక్కడా కూడా తొందరపడకుండా, ఎక్కడ కూడా డీటెయిల్స్ అనేది బయటపడకుండా, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏ ఒక్క వివరాలు అనేది బయటపడకూడదు. ఎందుకంటే బాధితురాలకు సంబంధించిన వ్యవహారం కూడా కాబట్టి బయటికి వెళ్ళే ప్రసక్తే ఉండదనేసి కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుందనేసి కూడా పూర్తిగా వివరాలు నేను సేకరించానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చెప్పారు. అయితే డీజీపీ మాత్రం చాలా క్లారిటీగా 8వ తారీఖు 8 గంటల ప్రాంతంలో వారు వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. 0 ఎఫ్ఐఆర్ కింద కూడా మేము కేసు నమోదు అయ్యేది, దీని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు కూడా చేశాము. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన చూపించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా పూర్తిగా వివరాలు అనేది సేకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకు విచారణ అంటే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, ఇటు నిన్న పెద్ద ఎత్తున హరీష్ రావు కానీ, తర్వాత కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా నేతలు కూడా పేట్ బషీరాబాద్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారు ఆందోళన చేసినటువంటి సందర్భాన్ని కూడా ఆయన చెప్పారు. ఏంటి, ఎందుకు ఇంత కాంట్రవర్సీ అవుతుంది అనేది కూడా ఆయన వివరాలు అడిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు పర్యటనకు వచ్చారు. దాదాపు 48 గంటలు మాత్రమే సమయం ఉంది. సో ఇతర పోలీస్ స్టేషన్స్ నుంచి కానీ, ఇతర కమిషనరేట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క సిబ్బందిని అంతా కూడా మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 10,000 మంది దాకా కూడా సిబ్బందిని ఈ యొక్క సెక్యూరిటీ కోసం మేము వినియోగించాము. సో ఆల్రెడీ వాళ్ళది స్టేట్మెంట్ కూడా మేము బాధితులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేస్తామని కూడా చెప్పినప్పుడు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇమ్మీడియట్గా ఈ కేసులో చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్ని మీరు నియమించండి, ఈ కేసు మొత్తం పర్యవేక్షణ కూడా ఆమె చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఈ కేసు ఎక్కడ కూడా డీవియేషన్ కాకుండా కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా మీరు చూపించండి, ఎక్కడ కూడా మీరు అలసత్వం ఈ కేసులో మీరు ప్రదర్శించొద్దు అనేది కూడా చెప్పారు. దాంతోపాటు ఈ చాలా సెన్సిటివ్ కేసు అనేసి కూడా పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీకి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇదే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులకు సంబంధించినటువంటి చిట్చాట్లో కూడా ఆయన ప్రస్తావించారు. సో ఆల్రెడీ ఒక డీసీపీ ఆఫీసర్ రుతురాజ్ని నియమిస్తున్నట్టుగా ఇటు
సివి ఆనంద్ కూడా ఆయన సూత్రప్రాయంగా చెప్పినట్టుగా తెలిసింది. ఆమె ఒక టీంని రెడీ చేసుకున్న తర్వాత పూర్తిగా ఈ కేసును అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మరొకసారి బాధితురాలు ఇంటి దగ్గరికి వెళ్తారు. ఐపీఎస్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళి మొత్తం వారి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేస్తారు. దాంతోపాటు డీటెయిల్స్ అంతా తీసుకుంటారు. దాంతోపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తున్నారు, అలాగే భగీరథకు సంబంధించిన వారికైనా వాళ్ళందరూ కూడా కేసులు పెట్టినట్టుగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. రానా ఇప్పటికే పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా ఆధారాలు ఇచ్చారా? అంటే ఈ ఆధారాల బట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉంటారా? ఆధారాలు ఏమని తెలుస్తోంది? అంటే ఏమన్నా చాట్సా, కాల్ రికార్డింగ్సా, లేకపోతే ఏమన్నా వీడియోస్ ఉన్నాయా? ఏమున్నట్టుగా తెలుస్తోంది రానా? చాటింగ్స్ ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయనేసి కూడా బాధితురాలు చెప్తున్నారు. ఎందుకంటే తను పరిచయం అయినప్పటి నుంచి కూడా నన్ను అనేక రకాలుగా కూడా వేధిస్తున్నారంటూ కూడా ఆ అమ్మాయి చాట్కి సంబంధించిన కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సమర్పించారు. అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. అంటే ఇదంతా కూడా టెక్నికల్ సంబంధించింది కాబట్టి ఎవిడెన్స్ ద్వారా కూడా పూర్తిగా వాళ్ళు చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానితో పాటు ఈ ఏజ్కి సంబంధించి కూడా కాంట్రవర్సీ నడుస్తున్న నేపథ్యంలో ఏజ్కి సంబంధించి కూడా మొత్తం సర్టిఫికేట్స్ అంతా కూడా వెరిఫై చేయాలని కూడా అధికారులు భావిస్తున్నారు. పూర్తిగా వారింటికి వెళ్ళి బాధితురాలికి భరోసా కల్పించడంతో పాటు ఈ కేసు సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కూడా డీసీపీకి అడిగి తెలుసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఇక్కడ పేట్ బషీరాబాద్లో వాళ్ళ తల్లి ఇచ్చారు కాబట్టి ఆమె బాధితురాలుగానే ఇచ్చింది. అలాగే ఇటు కరీంనగర్ సంబంధించిన అంశంలో అక్కడ కూడా భగీరథ అక్కడికి వెళ్ళి కేసు పెట్టారు. సో వీళ్ళు ఎక్స్టార్షన్ చేస్తున్నారను, లేకపోతే హనీ ట్రాప్ చేస్తున్నారని ఇట్లా 100 రకాలుగా కూడా అలిగేషన్ చేస్తున్నట్టుగా ఆయన కేసు పెట్టారు. ఆ కేసులో ఆయన బాధితుడిగా కేసు ఇచ్చారు కాబట్టి ఈ 2 కేసులు పోలీసులు చాలా క్షుణ్ణంగా వారు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోబోతున్నారు. మొత్తం ఎవిడెన్స్లంతా కూడా వారు తీసుకొని తదుపరిగా పోలీస్ యాక్షన్ ఉండబోతుందని చెప్తున్నారు. ఎక్కడ కూడా మేము ఇటు కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నట్టుగా, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేస్తున్నట్టుగా, ఇట్లా హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఇమ్మీడియట్గా ఎలా పడితే మేము ప్రొసీజర్స్ కాదని మేము నిర్ణయాలు తీసుకోము. ఇంకోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఎక్కడ డీజీపీ కాదు, ఆయన ఆఫీసర్ కూడా కాదు, ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయారు. పైగా 30-40 సంవత్సరాల పాటు కూడా ఆయన డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తి. పోలీసుల పనితీరు ఏ విధంగా ఉంటుంది, కేసు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తారని కూడా తెలుసుకోకుండా ఎలా పడితే అలా అసత్య ఆరోపణలు అనేది ఆయన చేస్తున్నాడు. అది ఆయనకు తగ్గదంటూ కూడా ముఖ్యమంత్రి ఇటు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కేటీఆర్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ బండి సంజయ్కి సంబంధించిన కుమారుడి అంశమే కాకుండా మొన్న ఇటు మోడీ వచ్చారు కాబట్టి నిన్న చేసినట్టు వ్యాఖ్యలు అంటే రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తే మీరు మాతో కలిసి రండి, మీరు అనుకున్నటువంటి దూరానికి మీరు వెళ్తారనేది కూడా అనే మాటలకి ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎక్కడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు కానీ లేకపోతే మాతో రండి అనేది కానీ ఆయన అనలేదు. రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలు కానీ దేశానికి అవలంబించాల్సిన అంశాలపైన మాత్రం నేను ప్రస్తావించినప్పుడు వాటి గురించి ఆయన సమాధానం చెప్తారు. కాబట్టి ఎక్కడ కూడా దీంట్లో డీవియేషన్ లేదు. కేవలం అభివృద్ధి గురించి మాత్రమే మేము మాట్లాడుకున్నాం తప్ప సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా మేము మాట్లాడుకున్నాము తప్ప ఎక్కడ పార్టీలకు సంబంధించి కానీ ఎవరికి వారు అనుకున్నట్టుగా అలా కానే కాదు. మీరు ప్రత్యేకంగా ఇది గుర్తు పెట్టుకొని అనేది కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ గురించి, మావోయిస్టుల పార్టీ గురించి ఆయన ప్రస్తావించారు కాబట్టి వాటి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే మావోయిస్టులను చంపే అలవాటు వాళ్ళకుంది, మేము కాపాడి వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం. దాంతోపాటు దేశంలో ఎక్కడ లొంగిపోయినటువంటి దాదాపు 818 మంది మావోయిస్టులు మేము లొంగిపోయేలా చేసుకున్నాం, జనజీవన స్రవంతిలోకి మేము కలిపాము. సో చంపే పద్ధతిని విడనాడి మేమంతా కూడా వాళ్ళకి జనజీవన స్రవంతిలో కలిపి వాళ్ళకు ఒక భరోసా అనేది మేము కల్పిస్తున్నాము సో అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ సిద్ధాంతాలకి ఎవరైతే రాంగ్ ఉంటారో వాళ్ళని వారు చంపుతారు. మాకేమంటే సిద్ధాంతాలతో లేకుండా మేమందరినీ కూడా సమానంగా చూసే బాధ్యత మాది అనేసి కూడా నేను ముఖ్యమంత్రి ఇవాళ పూర్తిగా స్పష్టం చేసిన పరిస్థితి. అయితే ఇవాళ హైలైట్ మాత్రం బండి సంజయ్ సంబంధించిన కేసు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపైన క్లారిటీ అయితే ఇవాళ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ రాణా. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఇష్యూ పైన ఆ కేసు పైన రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 8వ తేదీనే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా తమకు ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదు అని, ప్రధానమంత్రి టూర్ నేపథ్యంలోనే పోలీసులు భద్రతా విధుల్లో ఉండడం వల్ల విచారణలో జాప్యం జరిగిందని, ఇప్పుడు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవే బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.